హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ వ్లాగ్. ఆల్రెడీ మన ఛానల్లో భోగి సెలబ్రేషన్స్ వ్లాగ్ ని పోస్ట్ చేశాను. ఆ భోగి సెలబ్రేషన్స్ వ్లాగ్ లో మా పాపకి భోగిపళ్ళు అవి వేసిన వీడియో అంతా కూడా పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంక ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ వ్లాగ్. ఇంకా సంక్రాంతి రోజున కాకినాడ వెళ్దామని చెప్పేసి మేము అందరం స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము కాకినాడ స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12 అలా అయిపోయింది. ఇంకా వెళ్దామా వద్దా అనేసి ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటే 1.5 అవర్ జర్నీ ఉంటుంది మేము వెళ్ళడానికి, అలాగే రావడానికి కూడా 1.5 అవర్ జర్నీ ఉంటుంది కదా. సో ఇంకా అక్కడికి వెళ్ళినా టైం స్పెండ్ చేయడానికి ఏముంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా ఆలోచించుకుంటున్నాం అనమాట. కొంతసేపు అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అలా బయటకు వెళ్ళని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. 12 అయిపోయింది అప్పటికే. ఇంకా మేమైతే కాకినాడలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే కార్స్ కి అలాగే బైక్స్ కి సెపరేట్ పార్కింగ్ అయితే ఉంది. అండ్ ఈ శిల్పారామంలోకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఈచ్ పర్సన్ కి 40 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ మా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడానికి శిల్పారామంకి అయితే వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మా పాపను తీసుకుని శిల్పారామంకి అయితే వచ్చాము. కానీ మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నప్పటికీ ఇప్పటికీ శిల్పారామం అయితే చాలా చేంజ్ అయిపోయింది. చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ఈ శిల్పారామంలో రెస్టారెంట్ కూడా ఉంది. బట్ అది ఓపెన్ లో లేదు. మేబీ ఆ రోజు సంక్రాంతి కాబట్టి ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇంకా ఈ శిల్పారామంలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేకపోతే బర్త్డే షూట్స్ కానీ చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఫోటో షూట్స్ కి. ఇంకిక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ హార్ట్ సింబల్ లో ఉయ్యాల టైప్ అయితే పెట్టారనమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. బట్ వీడియో తీయడం మర్చిపోయాము. ఆ ఫొటోస్ అన్ని లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే మా పాప ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ప్లే ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ ఒక హార్స్ రైడ్ ఉంది. సో మా పాపని రైడ్ ఎక్కిద్దాము, అసలు ఏడుస్తుందా లేకపోతే ఆడుకుంటుందా అని చెప్పేసి రైడ్ అయితే ఎక్కించాము. కానీ మా పాప అయితే అస్సలు ఏడవలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చాలు అని దింపేస్తుంటే అస్సలు దిగేది కాదు, ఇంకా ఎక్కుతాననే అనేది. బట్ మేమే ఇంక దింపేసాము. వేరేది ఏమైనా ఎక్కిద్దామని చెప్పేసి ఇంక దింపేసాము. సో పిల్లల కోసం ఏమన్నా కొత్తగా రైడ్స్ పెట్టారా అని చెప్పేసి అలా చూస్తూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా జానూస్ వాటర్ ల్యాండ్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. మేమైతే యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడికి వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పిల్లలకైతే 399 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే 499 రూపీస్. అండ్ అలాగే ఇక్కడ మన డ్రెస్సెస్ తో అయితే అలో చేయరు. సో అక్కడ డ్రెస్సెస్ అయితే మనం రెంట్ కి తీసుకోవాలి. ఒక్కొక్క డ్రెస్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం 50 రూపీస్ పే చేసి లాకర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్ ల్యాండ్ లోపలికి వెళ్తే మేము మాత్రమే ఎంజాయ్ చేస్తాము. అదే ప్లే ఏరియాలోకి వెళ్తే మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది కదా, ఇంకెప్పుడైనా వాటర్ ల్యాండ్ లోపలికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక వెళ్ళలేదు, ప్లే ఏరియాలోకే వెళ్ళిపోయాము. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక ట్రైన్ కనిపించింది. మా ముందే కొంతమంది ట్రైన్ ఎక్కారనమాట. ఇంక మా పాప కూడా నేను ఎక్కేస్తాను అని అంటుంది. సరే అని చెప్పేసి ఇంక ట్రైన్ అయితే ఎక్కించాము. మా పాప ఒక్కరిది కూర్చోలేదు కదా, సో మా పాపతో పాటు మేము కూడా ట్రైన్ అయితే ఎక్కాము. ఈ ట్రైన్ రైడ్ అయితే ఫ్రీ ఏం కాదు, ఒక్కొక్కరికి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఎంతో కానీ తీసుకున్నారు. నాకైతే సరిగ్గా ఐడియా లేదు, 50 ఆర్ 100 అయితే తీసుకున్నారు. మా పాప ఏమో చిన్నపిల్ల కాబట్టి దానికి ఏమీ తెలియక నేను అన్ని ఎక్కేస్తాను అనేది. కానీ నాకు మాత్రం ఏమైనా ఎక్కించాలంటే చాలా భయం వేసేది. ఎందుకంటే ఎక్కించిన తర్వాత ఏమన్నా కళ్ళు తిరిగితే అది ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను చాలా భయపడేదాన్ని. కానీ మా పాపను చూడండి, ట్రైన్ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా కూర్చొని చూస్తుందో. భయపడిపోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదు. చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ అలా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ ట్రైన్ కూడా నేను దిగను, నన్ను మళ్ళీ ఎక్కించేయండి అంటుంది మా పాప. కానీ కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి ఇంక మేమే ఎక్కించకుండా అక్కడ నుంచి తీసుకొచ్చేసాము. ఇంకా ప్లే ఏరియాలో ఉన్న రైడ్స్ ఏవి కూడా మా పాప వదలలేదు, అన్ని రైడ్స్ కూడా ఎక్కేసింది. అసలు కొంచెం కూడా భయపడకుండా అన్ని రైడ్స్ ని కూడా ఎక్కేసింది. ఇంకా మా పాప ఎక్కుతుంటే నేను భయపడేదాన్ని. ఇంకా ఇవే కాకుండా చాలా రైడ్స్ ఎక్కింది. బట్ అవేమి నేను పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ లో చైల్డ్ సేఫ్టీ పాలసీ అని చెప్పేసి ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో ఎక్కువగా కిడ్స్ ని అయితే పోస్ట్ చేయకూడదు అనమాట. అందుకనే నేను ఇంకెక్కువ పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ కార్స్ కూడా ఉన్నాయి రైడ్ చేయడానికి. పెర్ రైడ్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మా పాప కూడా ఆడుకుంటుంది కదా కార్ ఎక్కిస్తే అని చెప్పేసి ఇలా కార్ అయితే ఎక్కించాము. ఇంకా మా పాపని ఇలా కార్ ఎక్కించామో లేదో అలా స్టీరింగ్ తిప్పడం అయితే స్టార్ట్ చేసేసింది. అంటే వాళ్ళ నాన్న పక్కన కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుంది కదా. ఇంకా అలానే మా పాప కూడా వాళ్ళ నాన్నని చూసి ఇది కూడా స్టీరింగ్ అయితే తిప్పేస్తుంది. ఈ కార్స్ ని బేబీ ఫోటోషూట్ కి రెంట్ కూడా ఇస్తారు. పెర్ అవర్ కి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ బోర్డు పెట్టారనమాట, ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తారనేసి పెట్టారు. బట్ నాకు అదైతే ఐడియా లేదు. ఇంక ఈ కార్ రైడ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ ఏమీ తీసుకోలేదు కదా అని చెప్పేసి ఈ ప్లేస్ లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకుని ఇంక బయటకు అయితే వచ్చేసాము.
ఈ శిల్పారామంకి దగ్గరలోనే బీచ్ ఉంటుంది కదా, సో ఇప్పుడైతే మేము బీచ్కి వచ్చాము. శిల్పారామంలో ఎంజాయ్ చేసినంతలా బీచ్ లో ఎంజాయ్ చేయలేదు. ఎందుకో మా పాపకు బీచ్ సరిగ్గా నచ్చలేదు. అంటే వాటర్ అవి చాలా చల్లగా ఉన్నాయి. ఇంక అందుకే కాలు కూడా కింద పెట్టేది కాదు. ఇంక మేమే కొంతసేపు అలా బీచ్ లో ఆడుకుని బయటకు అయితే వచ్చేసాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా రోజు సంక్రాంతి కాబట్టి ఎక్కడ రెస్టారెంట్స్ కూడా సరిగ్గా లేవని చెప్పేసి ఇంక ఇలా బీచ్ లోనే చాట్ అయితే తినేసి ఇంక బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అలా శిల్పారామంలోని అండ్ బీచ్ లోని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిపోయింది. ఇంకా సంక్రాంతి రోజున మా ఊరు అంటే అనపత్తి వీర్లంతల సంబరం అయితే జరుగుతుంది కదా, సో సంబరం రోజున పిల్లలందరికీ కాగడాలు అయితే వేయిస్తారనమాట. సో మేము కూడా మా పాపతో కాగడా వేయిద్దామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చాము. ఇంకా కాగడా వేయించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజున పార్టీ అయితే పెడతారు. సో ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట. లెమన్ అండ్ స్పూన్, ఇంకా కపుల్ గేమ్స్, ఇలా హౌస్, ఇంకా చాలా గేమ్స్ అయితే పెట్టారు. సో అవన్నీ కూడా ఆడుతున్నాము. సో చూసారు కదా, ఇదే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ వ్లాగ్. మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.